లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. హిందుత్వం అనేది కూడా జనం నుంచి దూరం అవుతుంది. మీరు కూడా ఎంతో హిందుత్వానికి ప్రచారం చేస్తున్నారు. విభూతి కొట్టేట వేసమాళ్ళు 42 రోజులు 45 రోజులు చేస్తారట. బాబాయ్ చాలా అయ్యో యేసు పంచాంగాలు కూడా చదువుతా. అవునండి, మేము దానికి మెసెంజర్స్ మేమందరం అతని తరకు దూతలు ఉన్నాం. నేను భగవంతుడిని అని చెప్పింది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. మీరు మారక ముందు మీరు ఎవరు? హిందుత్వవాదులు కాకుండా పోలేరు. ముందు కూడా వాళ్ళు అదే. హిందుత్వం అనేది కూడా జనం నుంచి దూరం అవుతుంది. మీరు కూడా ఎంతో హిందుత్వానికి ప్రచారం చేస్తున్నారు. క్రిస్టియానిటీ ప్రభావం పెరిగిపోతుంది. మనము ఏం చేయొచ్చు అంటారు? ఈ క్రిస్టియానిటీ ప్రభావం కావచ్చు, హిందుత్వాన్ని ఇంకా ముందు మన ఇంటిని మనం ప్రక్షాళన చేస్తే హిందుత్వం నిలబడుతుంది. మన ఇంటిలో మనం చేయాల్సింది మనం చేయాలి. ఫస్ట్ భారతం, భాగవతం, ఏదైనా సరే రామాయణం కానీ మన ఇంట్లో ఉందా? ఫస్ట్ మనం చదువుతున్నామా? పిల్లలకి దీని గురించి చెప్తున్నామా? లిటిల్ కృష్ణ, లిటిల్ రామ అవైనా ఇంగ్లీష్ తెలుగు ఏదో నేర్పిస్తున్నామా? ఏమీ చెయ్యం. వాళ్ళ నిబద్ధతతో వాళ్ళు మాత్రం మేము ప్రసాదం తినం, మేము ముట్టుకోం, వేరే పటాలు తీయం, అవన్నీ చేయమంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏసుమాలు వేస్తున్నారు, వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, ధ్వజస్తంభాలు పెడుతున్నారు, ప్రసాదాలు పెడుతున్నారు, శటగోపాలు పెడుతున్నారు, బొట్టులు కూడా బతుకమ్మలు బొట్టు కాదు, యేసు పంచాంగాలు కూడా చదువుతున్నారు. అవునండి, ఉగాది నేను చూపిస్తాను అన్ని ఉన్నాయి. క్రాస్ బొట్లు పెడుతున్నారు, విభూతి పొట్టేట వేసమాళ్ళు 42 రోజులు 45 రోజులు చేస్తారట. బాబాయ్ చాలా అయ్యో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వస్తున్నాయి. హిందుత్వం మీద వీళ్ళందరూ పడి ఏడుస్తుంది. మనల్ని ఏమి కాపీ కొట్టమని కాపీ క్యాట్స్ మొత్తం కాపీ కొడుతున్నారు. ఏమంటే భగవంతుడు ఇప్పుడు 2000 సంవత్సరాల కిందట ఏదో క్రిస్టియానిటీ పుట్టింది. ఒక 4 అంతకుముందు కొంచెం ముందు ఈ ఇస్లాము, క్రిస్టియానిటీ ఇవన్నీ ఎప్పుడు పుట్టాయి? ఈ మధ్య కదా. 5000 సంవత్సరాల ముందు ఏమైనా ఉన్నాయి? ఇవన్నీ లేవు కదా. భగవంతుడు నేనే భగవంతుడు అని చెప్పారు. వీళ్ళందరూ మేము సెయింట్స్, మేము దానికి మెసెంజర్స్ మేమందరం అతని తరకు దూతలు ఉన్నాం. నేను భగవంతుడిని అని చెప్పింది ఎవరు? భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ. సో ఎవరు ఎందులో పుట్టారు? మీరు కూడా అంతకుముందు ఎవరు? మీరు మారక ముందు మీరు ఎవరు? సో మీరు మా వాళ్ళే పక్క. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో కొంచెం విడిపోయి వెళ్ళిపోతారు, వాళ్ళు మళ్ళీ తెచ్చుకుందాం మనం. అదే మన ప్రయత్నం. దానికోసం మనం కృషి చేయాలి. అదే గర్వాప్సీలు చేస్తాం. మేమేం చెయ్యం, మేము చెప్తాం మీరేంటో అంతే. ఆటోమేటిక్ వాళ్ళకే అవును నిజమే కదా. ఎంతెందుకు బైబిల్ చదవండి కంప్లీట్ గా, అందులో ఉన్నవన్నీ చూస్తే. అందులో చదివిన తర్వాత పిల్లలతో చదివించండి, మీ ఆవిడతో చదివించండి, మీ అక్కతో చదివించండి, ఒక పాస్టర్ అందులో ఉన్నదన్నీ వాళ్ళు చేయమని చెప్పండి, నేను ఒప్పేసుకుంటా. నేనే మారిపోతాను వెంటనే. వద్దులేండి ప్లీజ్. లేదు చెప్తున్నాను. అంత ఛాలెంజ్ చేస్తున్నా నేను, అంత డేర్ గా చెప్తున్నా. సో ఎవ్వరు హిందుత్వవాదులు కాకుండా పోలేరు. ముందు కూడా వాళ్ళు అదే. కానీ వాళ్ళ కర్మకి ఎవడో పక్కన వాడి స్వార్థం కోసం వీళ్ళ పక్క తీసుకెళ్ళారు. మళ్ళా వాళ్ళే ఇటు వస్తారు. మనం ఎప్పుడు ఇక్కడే ఉంటాం. సో మనం ఎప్పుడు ఇక్కడే ఉంటాం కాబట్టి మన ఇంట్లోంచి మనం ప్రక్షాళన మొదలు పెట్టాలి. వాడెవడో చెప్తే ఇప్పుడు అందరు ప్రతి ఊర్లో ఎవరైనా వస్తే తిరగబడుతున్నారు. ఈ మధ్య వచ్చింది ఎందుకు? మేమందరం ఫైట్ చేస్తాం, ప్రతి దగ్గర ఓదర కొడుతున్నాం కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన దాన్ని చూసి ఒక్కళ్ళు మారొచ్చు. ఇంత దీనిలో ఒక్కళ్ళు మారినా నేను సక్సీడ్ కదా. అంతే చేస్తున్న పని అదే. హిందుత్వాన్ని మనమే తొక్కుకుంటాం. మన వాళ్ళలోంచి మన వాళ్ళే మారాలి. వాడెవడో చెప్తే మనం మభ్య పెట్టేసుకొని మన మైండ్ మార్చేసుకోవడం ఏంటి? నువ్వెవరు, నీ మూలం ఎక్కడన్నా చూసుకోవాలి. సో నీ ఫ్యామిలీ నుంచి నువ్వు అన్ని చేయి. నీ ఇంట్లో నీకు భగవద్గీత చెప్పించు, రామాయణం చదువు, అట్లీస్ట్ విను, అట్లీస్ట్ విష్ణు శాస్త్రం, లలితా శాస్త్రం, ఒక దీపం పెట్టు, ఒక బొట్టు పెట్టుకో. బొట్టు నేను హిందువునా, నువ్వు బొట్టు పెట్టు, ఐడెంటిటీ ఇచ్చుకో. ఈ రోజు నేను పెట్టలేదని అనకండి, నేను రోజు కాదండి కుంకుమ నేను రోజు పెట్టుకుంటాను. బట్ ఏంటంటే ఈ రోజు నేను మర్చిపోయి వచ్చాను. ఓపెన్ గా చెప్తున్నాను. ఇందాక అనుకున్నాను బొట్టు, నాకు ఎప్పుడు బొట్టు ఉండకుండా నేను ఉండదు. వచ్చిన అప్పుడప్పుడు కుంకుమ పెట్టాలి బయటకు వెళ్తే, అది నా నియమం కూడా.
ఈ రోజు నేను వేరే పని మీద పరిగెత్తి వస్తే అయ్యో కుంకుమ మర్చిపోయాను అనుకుంటూనే వచ్చాను బయటికి వాడు. సో బయట నేను ఇంకా అక్కడ స్టూడియోలో తీసుకోలేదు. ఇలా మన ఇంట్లోనే మనం చెయ్యాలి, చాలా చెయ్యాలి. అప్పుడు మన పిల్లలకి ఏమన్నా కొంచెం జ్ఞానం వస్తుంది, వాళ్ళకి అర్థం. మనం ఇంట్లో ఏ విధంగా ఉంటాము, ఏ ప్రసాదాలు చేస్తున్నాం, ఎలా భోజనం పెడుతున్నాం, స్వామికి ఏ విధంగా నివేదన చేస్తున్నాం, ఆరగింపు పాటలు ఏం పాడుతున్నాం, ఏదో ఒకటి చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఉత్సాహం వస్తుంది. గణేష్ పండగలు, ఈ వరలక్ష్మి వ్రతాలు అన్ని చూపించాలి, అన్ని చెప్పాలి, విశిష్టత చెప్తూ ఉంటే వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. అంతేగాని మనం ఎంతసేపు ఈ డీజేలు పెట్టండి, ఆర్కెస్ట్రాలు పెట్టండి, హరికథలు మానేయండి, అసలు సంస్కృతి ఒక ప్రవచనంకి వెళ్తే బాబు రా బాబు ఏం చెప్తారు ఈ ముసలోళ్ళు అన్నట్టుగా ఉంటాయి. ఇలా మనమే పిల్లలకి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? సో అలా అన్నమాట. మనం ఇంట్లోంచి ప్రక్షాళన మొదలుపెట్టి, తర్వాత నీ వీధిలో, నీ గ్రామంలో, ఆ తర్వాత నీ రాష్ట్రంలో, ఎక్కడైతే నీ ప్రదేశం, ఆ తర్వాత నీ దేశం గురించి మొత్తం అన్ని నీ ఇంట్లోంచి మొదలవ్వాలి. అదే ఫస్ట్ మెట్టు. నీ ఫ్యామిలీనే నువ్వు మార్చు ఫస్ట్. అదే హిందుత్వానికి మూల మెట్టు అంటాను నేను. మన ఇల్లే కదా ఫస్ట్. మన ఇల్లు మనం శుభ్రం చేసి పక్కోళ్ళ ఇంటికి వెళ్ళాలి. మన ఇల్లే మనం కంపు పెట్టుకొని పక్కోళ్ళ ఇంటి గురించి ఏం మాట్లాడతాం? సో నేనైతే అదే చెప్తా. థ్యాంక్ యూ కళ్యాణి గారు. థ్యాంక్ యూ. దీప్తితో కలిసి కూర్చోవడం చాలా సంతోషంగా